గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. ప్రొటెన్ స్పీకర్ గారు వస్తున్నారు, అందరూ లేచి నించోండి. Please be seated. అందరూ లేచి నించోండి. ఈ సభను జాతీయ గీతంతో మొదలు పెడదాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. గౌరవులైన 8th క్లాస్ సిపిఎల్ హేమశ్రీ గారు ఈ ప్రతిస్పందన బలపరుస్తున్నారు. మా పార్టీ తరపున కుమారి రితికా గారిని స్పీకర్గా ప్రతిపాదిస్తున్నాను. ఆమోదిస్తున్నాను. ఏదీ లేనందువలన నేను గౌరవైన కుమారి రితికా గారిని స్పీకర్గా ఆమోదిస్తున్నాను. నేను అధికారంగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మన ఎస్పీఎల్ గారు మరియు డిఎస్పీఎల్ గారు ఇద్దరూ కలిసి గౌరవైన కుమారి రితికా గారిని హాసనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. స్పీకర్ గారు వస్తున్నారు. ప్లీజ్ బీ సిట్టెడ్. అధ్యక్ష, గౌరవనీయమైన ఈ స్థానాన్ని మీరు అధిరోహించినందుకు మా తరపున, మా ప్రభుత్వం తరపున మీకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అధ్యక్ష, అధికార పక్షానికి ప్రతిపక్షానికి మీరు సమాన త్రాసు లాంటి వారు. సభను హుందాగా నడపడంలో మా పూర్తి సహకారం మీకు ఉంటుంది.
అధ్యక్ష, మీరు ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే రక్షణగా నిలబడవలసింది మీరే. ప్రతిపక్షం గొంతుకును మీరే కాపాడుతారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అందరికీ నమస్కారములు. సభా నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు, సభలోని అందరికీ నా ధన్యవాదములు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు. రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను. ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రాబడతాను. ఇక సమయం వృధా కాకుండా సభా కార్యక్రమాలు మొదలు పెడదాము. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభమవుతుంది. జీవో నెంబర్ 1145 పై కుమారి లాస్య గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నా నమస్కారం అధ్యక్ష. స్కూల్ అసెంబ్లీ నిర్వహణలో చాలా లోపాలు కట్టించినట్లు కనబడుతున్నాయి అధ్యక్ష. ఎవరు హైట్ వైజ్గా నిలబడటం లేదు. ఆ బాధ్యత తను అధికారంలోకి రాగానే అసెంబ్లీని సమర్థవంతంగా నిర్వహిస్తానని క్లాసుకు బజావాయించి ప్రచారం చేశారు కదా అధ్యక్ష. ఇప్పుడు చూస్తే ఆ మాటలన్నీ నీళ్లపై రాతలుగానే ఉన్నాయి కానీ ఏది అమలుకు నోచుకోవడం లేదు కదా అధ్యక్ష. ఇప్పటికీ మన టీచర్లు వందే మాతరం, జనగణమన పాడేటప్పుడు తప్పులను సవరిస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. ఇంకా ఎన్ని రోజులకి మనం పర్ఫెక్ట్గా అసెంబ్లీని నిర్వహించుకోగలం అధ్యక్ష? మన స్కూల్ మెయిన్ రోడ్ ప్రక్కన ఉండటం వలన పబ్లిక్ మనల్ని గమనిస్తూ ఉంటారు కదా అధ్యక్ష. ఏ అధికారి ఏ క్షణమైనా మన స్కూల్ను సందర్శించే అవకాశం లేకపోలేదు కదా అధ్యక్ష. దీనిపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. గౌరవ అసెంబ్లీ కమిటీ మంత్రి భువనేష్ గారిని దీనిపై స్పందించవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. మీ అందరికీ తెలిసిన విషయమే, మన స్కూల్ క్యాంపస్ చాలా చిన్నది. ఇందులో మ్యాక్సిమం 100 మంది చదువుకునే అవకాశం ఉంది. కానీ అధ్యక్ష, ఇక్కడ 250 మంది చదువుకుంటున్నారు అధ్యక్ష. దాని కారణంగా మన స్కూల్కి టౌన్లో మంచి పేరు ఉండడమే కదా అధ్యక్ష. మన స్కూల్కు 3వ వార్డు విద్యార్థులే కాదు అధ్యక్ష, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగనన్న కాలనీ, నేతాజీ నగర్, అరవపల్లి, పెనుమూడి, రుద్రవరం, చాట్రగడ్డ నుండి ఆటోల్లో స్కూల్కి వస్తారు అధ్యక్ష. ఒక్కొక్క ఆటో 2-3 ట్రిప్పులు కూడా వస్తుంది అధ్యక్ష. మరి అలాంటప్పుడు ఆటో లేట్ అయితే ఆ విద్యార్థులు గేటు దగ్గర నిలబడి రావాల్సి ఉంటుంది అధ్యక్ష. ఇకపోతే మీరు హైట్ వైజ్గా నిలబడటం లేదని ప్రశ్నించారు కదా, ఆ ప్రయత్నం మేము రోజు చేస్తూనే ఉన్నాం. దానికి కొంత టైం పడుతుంది. దాని కొరకు మేము కమిటీలు ఏర్పాటు చేసి ఆటో వాళ్ళతో మాట్లాడి విద్యార్థులందరినీ 9 గంటల లోపు స్కూల్కి చేర్చవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాము. ఫస్ట్ బెల్లికే విద్యార్థులు మా కమిటీ సభ్యులు హైట్ వైజ్గా లైన్ ఫామ్ చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక రెండో అంశం గురించి, జనగణమన వందే మాత్రం పాడేటప్పుడు తప్పులు జరుగుతున్నాయని మీరు మా పైన నిందారోపణ చేశారుగా, అది పూర్తిగా అవాస్తవం అధ్యక్ష. మీరు ఒక్కసారి ENT డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుంది. ఆ ఖర్చులు కూడా మేమే భరిస్తాం అధ్యక్ష. నిన్న కాక మొన్న వచ్చిన 6వ తరగతి విద్యార్థులు ఒక్క చిన్న తప్పు లేకుండా గంటా విధంగా చెప్తున్నారు అధ్యక్ష. తల్లిదండ్రులు పిల్లల్ని డ్రాప్ చేస్తాకు వచ్చేవాళ్ళు కూడా మన అసెంబ్లీ సక్రమంగా జరుగుతుందని చాలా సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష. ఇకపోతే అసెంబ్లీ సక్రమంగా జరగడానికి స్వీట్ వాయిస్ కలిగిన విద్యార్థులతో అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా క్లాస్ రూముల్లో లీడర్ల చేత ఓరల్ డ్రిల్ చెప్పిస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షంలో కూర్చొని లేనిపోని అభూత కల్పనకు తావు ఇవ్వకుండా మాతో చేయగలిపి విద్యా అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. జీవో నెంబర్ 658 పై కుమారి పూజిత గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నా నమస్కారం అధ్యక్ష.
అధ్యక్ష, అధికార పక్షం వాళ్ళు అభివృద్ధి అంతా వాళ్ళే చేస్తారంటూ బజాయిస్తున్నారు. పట్టుమని 4 రోజులు కాలేదు అధ్యక్ష. వాళ్ళు అధికారాన్ని చేపట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు అందరూ గమనించే ఉంటారు. రాగిజావ పెద్ద డేసీలో కాసేవారు. మరి ఇప్పుడేంటి అధ్యక్ష, డేసీ బక్కచిక్కి చిన్నదైపోయింది? కారణం ఏమిటో మీరే ఆలోచించాలి అధ్యక్ష. మేము అధికారంలో ఉన్న గత సంవత్సరం పక్కా కమిటీలు వేసి క్లాసులో ఏ విద్యార్థిని కూర్చోనియకుండా బ్రేక్ బెల్లులో రాగిజావ కోసం కిందకి దించేవాళ్ళం అధ్యక్ష. మరి ఇప్పుడేమో ఎక్కువ మంది రాగిజావ దాకుండా క్లాస్ రూముల్లోనే కూర్చుంటున్నారు. ఎస్పీఎల్ కానీ సిపిఎల్ కానీ ఎవరు వాళ్ళని కిందకి తీసుకొచ్చే బాధ్యతను విస్మరించారు అధ్యక్ష. ఇలాగైతే రాబోయే రోజుల్లో రాగిజావ తాగేవారి సంఖ్య మరీ తగ్గిపోతుంది కదా అధ్యక్ష. ప్రతి క్లాస్కు తిరిగి ప్రచారం ఆర్భాటం చేశారు కదా, ఏమైంది అధ్యక్ష? ఆర్భాటం ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యిలాగా వీళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంది అధ్యక్ష. ధన్యవాదం అధ్యక్ష. గౌరవ రాగిజావ కమిటీ కుమారి ప్రియాంక గారిని ఈ క్వశ్చన్పై స్పందించవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, మేము ఇచ్చిన అజెండాలో అతి ముఖ్యమైన హామీ ఇది అధ్యక్ష. మా పార్టీకి మాకు ఇది 6వ ప్రాణం లాంటిది అధ్యక్ష. దీనిని మేము ఎలా విస్మరిస్తాం అనుకుంటున్నారు అధ్యక్ష? అధికారం కోల్పోయామని ఉక్రోషంతో ప్రతిపక్షం వారు మాపై లేనిపోని అవాకులు చవాకులు పేల్చుతున్నారు అధ్యక్ష. మీరు ఒకసారి మా రాగిజావ కమిటీ మెంబర్ల పేర్లను పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే సభలో ప్రతి టేబుల్కు పాంప్లెట్లు పంపిస్తాం అధ్యక్ష. రాగిజావలో ఎవరెవరు కమిటీ సభ్యులుగా ఉన్నారో మీరు పరిశీలించవచ్చు అధ్యక్ష. మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అధ్యక్ష. ఇక రాగిజావ డేష ఎంతో బలిష్టమైనది, కాస్త బక్క చిక్కిందని సెలవు ఇచ్చారు ప్రతిపక్షం వారు. అధ్యక్ష, వీళ్లకు పాత్ర ముఖ్యమా లేదా పదార్థం ముఖ్యమా అధ్యక్ష? ఎండిఎం వాళ్ళు ఏ పాత్రలో చేసిందా అని కాదు కదా అధ్యక్ష మనం చూడాల్సింది, అది శుచిగా శుభ్రంగా ఉందా లేదా అని కదా అధ్యక్ష మనం చూడాల్సింది. విద్యార్థులందరికీ సరిపోతుందా లేదా అని కదా అధ్యక్ష మనం చూడాల్సింది. ఏదో కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్టు ప్రతిపక్షం వారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అధ్యక్ష. అసలు వీళ్ళ సంగతి ఎవరికి తెలియదు అధ్యక్ష. అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదు అన్నట్లు ఉంది వీళ్ళ వ్యవహారం అధ్యక్ష. బ్రేక్ బెల్ కొట్టగానే బయటకు రాకుండా ముచ్చట్లు చెప్పుకునేది 9th క్లాస్ అమ్మాయిలే కదా అధ్యక్ష. సార్ లోపలికి వచ్చి ఎక్కువ సార్లు రాగిజావ త్రాగమని మందలించేది 9th క్లాస్ అమ్మాయిలే కదా అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళు? అధ్యక్ష, బయట సమాజం మనల్ని గమనిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అధ్యక్ష. జీవో నెంబర్ 11456 పై గౌరవ కుమారి పర్వీన్ గారిని క్వశ్చన్ అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. కండకలవాడే మనిషి అన్నారు కదా అధ్యక్ష మన గురజాడ అప్పారావు గారు. మరి మన అందరం కండలు పెంచుకోవాలంటే అధ్యక్ష పౌష్టికాహారం, ప్రోటీన్ ఆహారం తీసుకోవాలిగా అధ్యక్ష. మరి గవర్నమెంటు మన అందరికీ వారానికి 5 కోడిగుడ్లను మధ్యాహ్న భోజనంలో భాగంగా అందిస్తుంది అధ్యక్ష. అసలు ఎన్ని గుడ్లు విద్యార్థుల పల్లెల్లో ఉంటున్నాయి అధ్యక్ష? అసలు ఎన్ని గుడ్లు డస్ట్బిన్లో ఉంటున్నాయి అధ్యక్ష? మీకు బాధ్యత లేదా అధ్యక్ష? అధ్యక్ష, మన పాఠశాలలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారికి అదనంగా ఇంకొక గుడ్డు ఇస్తే వాళ్ళు క్రీడలలో బాగా రాణిస్తారు అధ్యక్ష. అంతేగాని అనవసరంగా వాటిని డస్ట్బిన్లో వేస్తే ఏమి వచ్చింది అధ్యక్ష? అలాగే భోజనం సర్వ్ చేసేటప్పుడు క్యాప్స్, గ్లౌజెస్ ధరించటం లేదు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ ఎండిఎం ఏజెంట్స్కు క్యాప్స్, గ్లౌజెస్ ఇచ్చారు కదా అధ్యక్ష, మరి ఎందుకు ధరించట్లేదు అధ్యక్ష? అధ్యక్ష, ఆహారం ఎంత రుచిగా వండినా దానిని సర్వ్ చేసేటప్పుడు అంతే శుచిగా వడ్డన చేస్తే ఎక్కువ విద్యార్థులు తింటారని నా అభిప్రాయం అధ్యక్ష. ధన్యవాదములు. గౌరవ డొక్కా సీతమ్మ ఎండిఎం మంత్రి చాణక్య గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. అన్నం పరబ్రహ్మ స్వరూపం అధ్యక్ష. దానిని మన నోటి దాకా తీసుకురావడానికి ఎంతమంది వ్యక్తులు చెమట చిందిస్తున్నారో తెలుసా అధ్యక్ష? ప్రభుత్వాలు మనకు పౌష్టికాహారం అందించడానికి ఎన్నో కోట్లు వెచ్చిస్తున్నాయో తెలుసా అధ్యక్ష? మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఎక్కువ పేద మధ్య తరగతి విద్యార్థులు అధ్యక్ష.
వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనం చేసే విధంగా మేము శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు గమనించే ఉంటారు, ఎండిఎం ఎలక్షన్ తర్వాత ఎండిఎంలో చాలా మార్పులు తెచ్చాం అధ్యక్ష. మన ఎస్పీఎల్ గారు క్లాస్ రూమ్లో కన్నా కిచెన్ రూమ్లోనే ఎక్కువ టైం గడుపుతున్నారు అధ్యక్ష. బడికి వచ్చిన ప్రతి విద్యార్థి తృప్తిగా కడుపు నిండా భోజనం చేస్తేనే అదే మా పార్టీ నిజమైన విజయంగా మేము భావిస్తాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎండిఎం ఏజెన్సీ వారితో మాట్లాడి తప్పనిసరిగా గ్లౌజులు మరియు క్యాప్లు ధరించి వడ్డించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇంకా అదనంగా ఎవరికైనా ఆహారం అవసరమైతే ఎలాంటి మొహమాటం లేకుండా అడిగి పెట్టించుకోవచ్చు అధ్యక్ష. మన ఎండిఎం వారు మనందరినీ వాళ్ళ కన్న బిడ్డల్లా కొసరి ఆహారం వడ్డిస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు నుండి ప్రతి విద్యార్థికి ప్రతిరోజు కడుపు నిండా భోజనం చేయనిదే నేను కంటి నిండా నిద్రపోను అని ప్రమాణం చేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళందరికీ మన సభ తరపున ధన్యవాదములు అధ్యక్ష. జీవో నెంబర్ 114577 గౌరవ కుమారి గీతా మాధురి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. జ్ఞానభాస్కరులై తేజోవంతంగా వెలుగుతున్న సభకు నా నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, కానీ బయట మాత్రము విద్యార్థులందరూ అంధకారములు అలంటిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 7th AB తరగతులకు కరెంట్ పోతే అధ్యక్ష కటిక చీకటి అలుముకొని క్లాసులు జరగడమే కష్టమవుతోంది అధ్యక్ష. అధ్యక్ష, 9th క్లాస్ విద్యార్థులకు కరెంట్ అవసరం లేకుండా తలుపులు మూసుకొని లైట్లు తీసుకొని క్లాసులు జరుపుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది మేము పక్షపాతంగా భావిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీరు తలుపులు తెరుచుకుంటే అన్ని వైపుల నుండి గాలి వెలుతురు ధారాళంగా ప్రసరిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, కానీ అదేమి సోద్యమో కానీ అధ్యక్ష, వీరు వేళలా తలుపులు మూసుకొని కూర్చుంటారు అధ్యక్ష. మరి కొత్త కాపురానికి వచ్చిన పెళ్లి కూతురు కాలు బయట పెట్టడానికి సిగ్గుపడినట్లు వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, స్కూల్ మొత్తానికి సీనియర్లై అందరికీ మార్గదర్శకులుగా ఉండాల్సిన పెద్దవాళ్ళే అలా చేస్తే ఎలా అధ్యక్ష? అధ్యక్ష, మరో 2 నెలల్లో సమ్మర్ వస్తుంది. మనందరం కరెంట్ కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలో ఆలోచించారా అధ్యక్ష? అధ్యక్ష, ఇది శీతాకాలం అధ్యక్ష. ఒక పక్క మంచు కురుస్తుంది, మరో పక్క శీతాకాలం గాలులు చల్లగా వీస్తున్నాయి. అయినా కానీ తరగతికి వచ్చి 1కి 6 ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, దీనివలన చాలామంది విద్యార్థులు చలితో వణుకుతూ పాఠాలు సరిగా వినలేకపోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, దీనికి తోడు సందడిలో సడిమియాలాగా వెనక బెంచి విద్యార్థులు గుసగుసలాడుతారు కదా అధ్యక్ష. అధ్యక్ష, మన సార్లు వాయిస్లో ఏమైనా లౌడ్ స్పీకర్లా అధ్యక్ష? వాళ్ళు ఎంత బిగ్గరగా మాట్లాడుతూ పాఠాలు బోధించాలి అధ్యక్ష. అధ్యక్ష, మన సార్లు 10 కాలాల పాటు పదిలంగా ఉండి 10 తరాలను తీర్చిదిద్దేట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనది కాదా అధ్యక్ష? అధ్యక్ష, అలా పెద్దగా అరుస్తూ పాఠాలు చెప్తుంటే వాళ్ళ కంఠనరాలు తెగిపోయేటట్లు ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా అధ్యక్ష? అధ్యక్ష, క్లాస్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్ ఆపితే చాలు అధ్యక్ష. చాలామంది విద్యార్థులు అరుస్తూ కేకులు పెడుతూ ఫ్యాన్ ఏమని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నాకు తెలియక అడుగుతున్నాను, మనందరం ఇక్కడికి విద్య అభ్యసించడానికి వచ్చామా లేకపోతే సుఖపడడానికి వచ్చామా అధ్యక్ష? దీనిపై విద్యుత్ శాఖ మంత్రి గారు ఎలాంటి చర్యలను చేపట్టబోతున్నారో సభకు తెలియజేయాలని విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. గౌరవ ఎనర్జీ కమిటీ కుమారి భాను గారిని దీనిపై స్పందించవలసిందిగా కోరుచున్నాను. ప్రతిపక్షం వాళ్ళు సంబోధించినట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజంగానే జ్ఞానభాస్కరులు అధ్యక్ష. వాళ్ళంతా క్లాస్లో కష్టపడి ప్రతిభగా నడిచి క్లాస్ విద్యార్థి చేత రిప్రజెంటివ్గా ఎన్నుకోబడ్డ విద్యార్థులు అధ్యక్ష. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ప్రతిపక్షం నోటి వెంట నిజాలు మాట్లాడినందుకు వాళ్లకు వాళ్ళ పార్టీ సభ్యులకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన అభివృద్ధిలోకి అందనందంగా దూసుకుపోతున్నాం అధ్యక్ష. మన ప్రభుత్వ పాఠశాలకు కూడా కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని హంగుహార్ పాఠాలతో అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్న మన ప్రభుత్వానికి మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష. గత 2 సంవత్సరాల క్రితం దాకా కింది క్లాసుల్లో ఇన్వర్టర్ సౌకర్యం ఉండేది కదా అధ్యక్ష. మరి అప్పుడేమైపోయినాయి అధ్యక్ష ఈ సీరక నిధులు ఈ చిలక పలుకులు? మేము అధికారంలోకి వచ్చి పట్టుబడి 4 రోజులు కాలేదు అధ్యక్ష. ఒక్కొక్క సమస్యకు పరిష్కారం ఆలోచిస్తూ నిద్రాహారాలు కూడా మరిచి పనిచేస్తున్నాడు అధ్యక్ష మన ఎస్పీఎల్. మీకు కళ్ళు ఉండి కూడా అందులో ప్రవర్తిస్తే ఎలా అధ్యక్ష? మంచిని పెంచుదాం అధ్యక్ష, చెడును
క్లాస్ ముగించిన తర్వాత బ్రేక్ బెల్, లంచ్ బెల్, స్కూల్ బెల్, తర్వాత స్విచెస్, లైట్స్, ఫ్యాన్స్ ఆపివేయాల్సిన బాధ్యతను క్లాస్ లీడర్కు అప్పచెప్పాం అధ్యక్ష. దానిని కఠినంగా అమలు చేస్తున్నామని సభాముఖంగా మాట ఇస్తున్నాను అధ్యక్ష. క్లాస్లో కొంతమంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళ చేతులు కాళ్ళు స్విచ్ బోర్డులపై వెళ్తుంటాయి. అలాంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళకు ఫైన్ కూడా వేసి పాడైపోయిన లైట్స్, ఫ్యాన్స్ బాగు చేస్తున్నాము అధ్యక్ష. ఇందాక 9th క్లాస్ విద్యార్థులపై అబండాలు మోపొద్దు అధ్యక్ష. ఒక 9th క్లాస్ కాదు అధ్యక్ష, అన్ని క్లాసులు తలుపులు మూసి పాఠాలు బోధించాల్సిన పరిస్థితి మన పాఠశాలది. ఇక్కడ విద్యార్థుల క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కావున సార్ బోధించేటప్పుడు బయట డిస్టర్బెన్స్ లోనికి రాకుండా తలుపులు మూస్తాము. 9th క్లాస్ బయట వరండాలో ఉంటున్న MDM రాగిజావకు అంతమంది విద్యార్థులు ఒకేసారి బయటికి రావడం ఇక్కడ ఇబ్బంది అధ్యక్ష. దీనిని మరొక విధంగా అర్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము పాఠశాల మొత్తం విద్యార్థులకు రోల్ మోడల్ అధ్యక్ష. కావున ముందుగా కరెంట్ యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేసి విద్యార్థులందరిలో బడి మనది, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిదనే భావన విద్యార్థులకు కలగజేయాల్సింది మన అందరము. భుజస్కంధాలపై పెడుతూ రాబోయే రోజుల్లో విద్యార్థుల జీవితాలు కోటి వెలుగులతో ప్రశ్నించేట్లు చేస్తామని సభముఖంగా మాట ఇస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఫోన్ నెంబర్ 11458 పై కుమారి సంజన గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, స్కూల్ అంటే అధ్యక్ష చదువు సంస్కారం నేర్చుకునే ప్రదేశం అధ్యక్ష. చదువు సంగతి కాసేపు పక్కన పెడితే అధ్యక్ష, సంస్కారం అన్నది అందని ద్రాక్ష పండు అయిపోయింది అధ్యక్ష. ఒకప్పుడు మధ్యాహ్న భోజనం అయిపోగానే 5 నిమిషాల్లో ఎవరి క్లాసుల్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చొని హోంవర్క్ చేసుకునే వాళ్ళు అధ్యక్ష. దీనిని పెద్ద తరగతుల విద్యార్థులు మానిటరింగ్ చేసేవారు అధ్యక్ష. క్లాసులోకి టీచర్ వచ్చే వరకు ఒక్క విద్యార్థి కూడా వరండాలో కనిపించేవారు కాదు అధ్యక్ష. మరి ఇప్పుడేంటి అధ్యక్ష, లంచ్ బెల్ అయిందంటే చాలు ఆరోపల్లి తిన్నాల జాతర చేస్తున్నారు అధ్యక్ష. మరి మీ డిసిప్లిన్ కమిటీలు ఉన్నాయా, ఒట్టు మీద కూర్చున్నాయా నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. నేనైతే 2 సార్లు మాత్రం మింగినా సరే తలనొప్పి తగ్గట్లేదు అధ్యక్ష. ప్రతిరోజు లెక్కకు మించిన కంప్లైంట్లు వస్తున్నాయి అధ్యక్ష. మరి మీ హోంశాఖ మంత్రి మేనమేశ్వర లెక్కిస్తున్నారా కానీ ఎలాంటి కార్యాచరణలు ప్రణాళికలు రచించి అమలు చేయటం లేదు అధ్యక్ష. దీనిని ఇలాగే వదిలేస్తే మన పాఠశాలకు చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దీనిపై గౌరవ డిసిప్లిన్ కమిటీ సందీప్ గారిని వివరించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, మనకి దేవుడు 2 చేతులు, ఒక నోరు ఇచ్చింది. ఎక్కువ విని తక్కువ మాట్లాడమనే కానీ ప్రతిపక్షం వారు నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నాకు తెలిసిన వారు ఇంటి దగ్గర టీవీ సీరియల్స్ బాగా చూస్తున్నారు అనుకోండి అధ్యక్ష. దాని ప్రభావం సభపై కూడా చూపిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ అడ్మినిస్ట్రేట్ చేస్తుంది ఎవరు అధ్యక్ష? రామ్ చరణ్ అధ్యక్ష, రామ్ చరణ్. ఒక పక్కన ప్రతిపక్షం వారు మీ పాలన రామరాజ్యం మురిపిస్తుందని కితాబులు గేరెందులిస్తుంటే అది తట్టుకోలేక ఈర్షతో అక్కసు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నాకు తెలియక అడుగుతున్నాను అధ్యక్ష. ఇక్కడ ఉంది గెడ్డాలు మీసాలు మెరిసి తపస్సు చేసే ములిలా అధ్యక్ష, ఎర్రబజ్జల పిల్లలు అధ్యక్ష, పిల్లలు అధ్యక్ష. ఇక్కడ ఉన్నది అధ్యక్ష, కడుపులో ఉండగానే కాళ్ళు కట్టేసి క్లాస్ రూమ్లో పడేయడానికి వాళ్ళు పిల్లలు అధ్యక్ష, పిల్లలు అధ్యక్ష. ఇది పాఠశాల అధ్యక్ష. ఇక్కడ ఉండే పిల్లలు అండ్ టీచర్స్ కూడా ఎమోషనల్ పై చాలా కంట్రోల్ తక్కువ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది పోతే ఇక ఇది ధ్యాన కేంద్రం కాదు అధ్యక్ష, మౌనంగా కూర్చుని ధ్యానం చేసుకోవడానికి అధ్యక్ష. ఇక్కడ ఉండే విద్యార్థులు 10 విద్యార్థులను మౌల్డ్ చేసి ఇక మీదట ఇన్స్ట్రక్షన్స్ లీడర్ ద్వారా ఇప్పించి ప్రతి నిమిషం 5 రోజులు ధ్యానం చేపిస్తామని సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా అదే కాకుండా ఖాళీ పీరియడ్లో పెండింగ్ వర్క్స్ అండ్ రైటింగ్ వర్క్స్ ఉంటే రాపిస్తామని సభ ముఖ్యంగా ప్రమాణం చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంత మాత్రానికే ప్రతిపక్షం వారు 7G పెడపంపులు పెడితే శారీడోన్ జెండుబాబు వంటి యొక్క మాత్ర ఖర్చులు కూడా మేమే భరిస్తామని సభ ముఖ్యంగా ప్రమాణం చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మాదో ప్రశ్న. అధ్యక్ష, మేము టీవీ సీరియల్ చూసి ఆ ప్రభావం మేము సభలో చూపిస్తున్నామని మీరు చూస్తున్నారా అధ్యక్ష? చూస్తున్నారా? మాకు జెండు బాంబు ధరలు మీరేం తగ్గించొద్దు, కావాలంటే మేము తగ్గిస్తాం ధరలు. మీరు కావాల్సిన డజన్లు కొనుక్కుని మీరు రాసుకోండి. శాస్త్రి సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. జీవో నెంబర్ 114 పై కుమారి మానస గారిని క్వశ్చన్ అడగవలసిందిగా కోరుచున్నాను.
సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, మేము సభలో గొడవ పడటానికి రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, విద్యార్థుల తరపున అన్యాయాన్ని ప్రశ్నించడానికి, వారి తరపున న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులైన హోంశాఖ మంత్రులు మాది రామరాజ్యం, మా ఎస్పీఎల్ రామ్ చరణ్, మా కేబినెట్ వానర సైన్యులైన మేము పరువు ప్రతిష్ట కోసం తొడగొడతాం, మెడ కోసుకుంటామంటూ చిలక పలుకులు పలికారు కదా అధ్యక్ష. అధ్యక్ష, పోయిన నెలలో 8వ క్లాస్ శ్రావణ్ కుమార్ సైకిల్ పోయింది అధ్యక్ష. ఆ విద్యార్థి 3 ఆటోల్లో మారి స్కూల్కి రావాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ విషయం మీకు పట్టదా అధ్యక్ష? నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు కదా అధ్యక్ష. అధ్యక్ష, మీ సైకిల్ స్టాండ్ కమిటీ ఏం చేస్తుంది అధ్యక్ష? రోడ్డుపై గాడిదలు కాస్తున్నాయా అధ్యక్ష? మీరు దీనికి ఒక శాఖ కూడా కేటాయించారు. శాఖ మంత్రి తన పని చేయకుండా గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నారా అధ్యక్ష? నిర్భయంగా సైకిల్ స్టాండ్లో సైకిల్ పెడతాం. దీనిపై సభలో చర్చించమని సభను కోరుతున్నాను. చాలా మంచి పాయింట్ రేస్ చేశారు మంత్రి గారు. దీనిపై గౌరవ నిఖిల్ గారిని మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. వాళ్ళలాగా చలోత్కులు చమత్కారపు మాటలు మాకు రావు అధ్యక్ష. మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, మాది చేతుల ప్రభుత్వం. సభకు మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. స్కూల్లోని ఇన్ని గాడిదలు ఉంటే బయట గాడిదల కోసం కాపలా కాసే ఓపిక మాకు లేదు అధ్యక్ష. ఈ సమస్య ఇప్పటిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా 1-2 సైకిల్ మిస్ అయినాయి అధ్యక్ష. కానీ దానిపై శాశ్వత పరిష్కారాన్ని కల్పించాలని మా కమిటీ సభ్యులైన మా ఎస్పీఎల్ గారు ఆదేశం ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, స్కూల్కి సైకిల్ వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి తన సైకిల్కు తాళం వేసుకొని స్కూల్ లోపలికి వచ్చేటట్లు చూస్తాము అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ తాళం మర్చిపోతే మా కమిటీ సభ్యులకు తెలియజేస్తే వాళ్ళే బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. అధ్యక్ష, సైకిళ్ళన్నీ లైన్లో పెట్టేటట్టు చూస్తాను అధ్యక్ష. అధ్యక్ష, స్కూల్కి దగ్గరలో ఉన్న విద్యార్థులను గుర్తించి ఎవరూ కూడా స్కూల్కు సైకిల్ వేసుకురాకుండా మా హెచ్ఎం గారితో ప్రచారం చేయిస్తాం అధ్యక్ష. మరియు స్కూల్కి దూరంలో ఉన్న విద్యార్థులను గుర్తించి వాళ్ళు మాత్రమే స్కూల్కు సైకిల్ వేసుకొచ్చేటట్లు మా హెచ్ఎం గారితో చెప్పిస్తాము అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. జీవో నెంబర్ 114 పై కుమారి పౌర్ణమి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నా నమస్కారం అధ్యక్ష. బడి గుడి లాంటిది అధ్యక్ష. గుడిలో దేవుడు ఉంటాడు, బడిలో పిల్లలు ఉంటారని మన పెద్దలు చెప్పినట్లుగా పిల్లలు దేవునితో సమానం అంటారు అధ్యక్ష. మరి అలాంటి గుడి లాంటి బడిని మనం ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి కదా అధ్యక్ష. గుడిలోకి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితో మనసు ప్రశాంతంగా ఉంటుంది అధ్యక్ష. అలాగే మనం కూడా బడిలోకి అడుగు పెట్టగానే మనసు ఉల్లాసంగా ఉండాలి కదా అధ్యక్ష. మనం ఆగస్టు 15 క్లాసులు డెకరేషన్ చేస్తారు అధ్యక్ష. అవి నెలకో 2 నెలలకో పోతాయి అధ్యక్ష. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అధ్యక్ష. కానీ మనం అందరికీ ప్రాణవాయువును పంచే పచ్చని చెట్లు పెంచాలి కదా అధ్యక్ష. మరి అధికారంలోకి రాకముందు పూలకుండీలతో మొక్కలతో స్కూల్ కలకలలాడేది అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ కళ ఏది అధ్యక్ష? కళకాకులు ఎత్తికెళ్ళే అధ్యక్ష. మీరు నీళ్ళకెళ్ళినప్పుడు మరలా ఎప్పుడు పూలకుండీలతో మన స్కూల్ నందనమవుతుంది అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. ప్రతిపక్షం వారు మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది స్కూల్ అందరికీ ఉపయోగపడుతుంది. గౌరవ ఎన్విరాన్మెంట్ భానుప్రసాద్ గారిని దీనిపై మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. సభకు నా నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, కళాకాకులు ఎత్తగలేదు అధ్యక్ష. కలకాలం ఉండాలని మేము భద్రపరిచాము అధ్యక్ష. అధ్యక్ష, మీ అందరికీ తెలుసా అధ్యక్ష, మన ఎస్పీఎల్ ఎంతో కళాకారుడు అధ్యక్ష. విద్యార్థులను ఆకర్షించే కళ మన ఎస్పీఎల్ దగ్గర పుష్కలంగా ఉంది అధ్యక్ష. మీరు అదేరోపడాల్సిన పని లేదు అధ్యక్ష. అన్ని పనులు అధికారపక్షం వాళ్ళే చేయాలని రూల్స్ ఏం లేవు కదా అధ్యక్ష. ఆ పార్టీ తరపున డిఎస్పీఎల్ గారు పదవిలోనే ఉన్నారు కదా అధ్యక్ష. స్కూల్ అలంకారంలో ఆ మాత్రం రెస్పాన్సిబుల్ తీసుకోలేరా? ఆ పార్టీ తరపున గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా అధ్యక్ష. ఇటువంటి చిన్న పనులే వాళ్ళు చేయలేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నేను బల్లగుద్ది చెప్పగలను అధ్యక్ష. మా పార్టీలో కూడా ఏరుకోరి కొన్ని శాఖలను మహిళలకు అప్పచెప్పినందుకు మన ఎస్పీఎల్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నా హామీలో మన స్కూల్ మరలా పూర్వవైభవానికి తీసుకొస్తున్నాం అధ్యక్ష.
అధ్యక్ష, గతంలో లాగా ప్రతి విద్యార్థి పుట్టినరోజున స్కూల్లో ఒక పూల మొక్కను నాటే కార్యక్రమాన్ని మరలా చేపడతాము అధ్యక్ష. అంతేకాకుండా వాటికి నీళ్లు పోసే బాధ్యతను కూడా ఒక కమిటీకి అప్పచెప్పి మన స్కూల్ను మరలా నందనవనంగా మార్చే బాధ్యత నాది అధ్యక్ష. అలాగే బడి బయట కూడా మొక్కలను పెంచి నీడను పెంచి పొల్యూషన్ తగ్గించడానికి కృషి చేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధికార పార్టీ గౌరవ హెల్త్ కమిటీ మంత్రి కుమారి జ్ఞానప్రసన్న గారిని దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా సభకు నా నమస్కారములు అధ్యక్ష. మేము ఈ ప్రశ్నను ఖండిస్తున్నాము అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మతి ఉందా లేకపోతే మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు అధ్యక్ష? కుర్కురే బిస్కెట్లు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చి పంపి బ్రేక్ బెల్లో తినమని పంపిస్తుంటే దానికి మేము బాధ్యులం అధ్యక్ష. మేము విద్యార్థులకు రాగి జావ పంపిణీని ఎంతో క్రమశిక్షణ నిర్వహిస్తుంటే అడ్డమైన చిరుతిండ్లు తింటుంది ఎవరు అధ్యక్ష? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి తనని ఎవరు చూడటం లేదన్నట్టు మీరు చేసే పనులు ఎవరు గమనించడం లేదని మాపై నింద ఆరోపణలు చేస్తే మేము సహించం అధ్యక్ష. మాకు చేవలేదు చేత కాదు అంటున్నారు అధ్యక్ష. మా అరగంట టైం ఇప్పించి చూపించండి అధ్యక్ష. మా సేవ ఏంటో మా సత్తా ఏంటో సభకు తెలియజేస్తాం అధ్యక్ష. సభలో వాళ్ళలాగా మైకులు ఇరగొట్టి బల్లలెక్కి అరవడం మాకు చేతకాం అధ్యక్ష. మా విద్యార్థులకు సేవ చేయడంలో చూపిస్తాం కానీ అధ్యక్ష వాళ్ళలాగా తిన్నది అరగక బల్లలెక్కి చరిస్తే వాళ్ళకు చూపించం అధ్యక్ష. ఆఖరకు ఆయమ్మలపై కూడా అబండాలు మోపారు అధ్యక్ష. వాళ్ళు నిస్వార్థంగా మనకు సేవలు అందిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ తరపున సభాముఖంగా వారికి క్షమాపణలు కోరుచున్నాను అధ్యక్ష. అలాగే ప్రతి ఒక్కరికి చిక్కీ తీసుకొని చిరుతిండ్లు మాన్పించేటట్లు చేస్తామని సభాముఖంగా మాట ఇస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష మాదో మాట. అధ్యక్ష మేము మెంటల్గా డిస్టర్బ్ అయ్యామా అధ్యక్ష? మేము తిన్నదరక మైక్లర్ కొట్టి బెంచీలకి అరుస్తున్నామా అధ్యక్ష? అవును అధ్యక్ష, మేమేం ఆయమ్మల మీద అబండాలు మోపలేదు అధ్యక్ష. దయచేసి సభ్యులందరూ కూర్చొని సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. 8 పై గౌరవ కుమారి దివ్య గారిని క్వశ్చన్ అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. ఆరోగ్యమే మహాభాగ్యమని సభకు నమస్కారం అధ్యక్ష. ఆరోగ్యమే మహాభాగ్యమని ఆటలాడుకుంటే వచ్చింది కానీ మన ప్రతిపక్షం వాళ్ళలాగా మేము అది చేస్తాం ఇది చేస్తామని ఆరాటపడితే రాదు కదా అధ్యక్ష. స్కూల్లో మనకు గ్రౌండ్ లేకపోయినా మన హెచ్ఎం గారి చొరవతో విద్యార్థుల్లో ఆడుకునే కళను నెరవేర్చుకున్నాం అధ్యక్ష. ప్రతి శనివారం టైం టేబుల్లో గేమ్స్ పీరియడ్ను కేటాయించేటట్లు చూసాం అధ్యక్ష. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు మీరు క్రమశిక్షణగా గ్రౌండ్కి ఎప్పుడు తీసుకువెళ్ళారు అధ్యక్ష? అందరికీ ఆడుకునే అవకాశం ఎప్పుడు కల్పిస్తున్నారు అధ్యక్ష? అందరికీ సమన్యాయం కల్పించవలసిందిగా కోరుచు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎలాంటి పక్షపాతానికి తావు ఉండదు. మీరు ఇలాంటి అభద్రత భావన విడదీయవలసిందిగా కోరుచున్నాను. దీనిపై స్పోర్ట్స్ కమిటీ మంత్రి జీవన్ రంజిత్ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. సభకు నా నమస్కారం అధ్యక్ష. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదంటారు అధ్యక్ష. కానీ మేము అడగకపోయినా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకువెళ్తాం కానీ దానితో నీళ్లు తాగించలేం కదా అధ్యక్ష. పిల్లలని ప్లే గ్రౌండ్కి తీసుకువెళ్తాం కానీ అంతమంది పిల్లలతో మేము ఆడించలేం కదా అధ్యక్ష. మేము ఇక నుండి పిల్లల్ని గ్రౌండ్కి తీసుకువెళ్ళకుండా ఆటలు ఆడుకునే పిల్లల్ని మేము గ్రౌండ్కి తీసుకువెళ్తాం అధ్యక్ష. అలాగే ఇండోర్ గేమ్స్ని కూడా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. మన స్కూల్లో క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటిపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గేమ్స్ ఆడుకుని వాళ్ళ స్కూల్లోనే ఉండే ఏర్పాటు చేస్తామని మన స్కూల్లో ఆటలతో పాటు
మాస్టర్లో ఇక ఆటలతో పాటు మాస్టర్లు కూడా చేస్తాం అధ్యక్ష. విద్యార్థులందరూ మాస్టర్లో పార్టిసిపేట్ చేసే విధంగా చూస్తామని, విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా కృషి చేస్తామని మాటిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జీవో నెంబర్ 11457పై గౌరవ కుమారి ఉషశ్రీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. ఆడపిల్లలు ఆత్మగౌరవాన్ని ఎక్కడైతే సురక్షితంగా కాపాడగలుగుతామో అక్కడ విద్యార్థులతో పాఠశాలలు కిటకిటలాడుతూ ఉంటాయి అధ్యక్ష. అధికార పార్టీ వారు అధికారంలోకి రావడానికి ఆర్భాటాలు చేశారు కానీ అధ్యక్ష, తర్వాత దానిని గురించి పట్టించుకునే వాళ్ళే కరువు అయ్యారు అధ్యక్ష. ఏరు దాటక ముందు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందాన అధికార పక్షం వ్యవహరిస్తుంది అధ్యక్ష. వాష్రూమ్స్ నీట్గా ఉండడం లేదు అధ్యక్ష. ఆడపిల్లలు మగపిల్లలు ఖాళీ పీరియడ్స్లో ఎక్కువ సమయం వాష్రూమ్స్ దగ్గర ముచ్చట్లు పెడుతున్నారు అధ్యక్ష. అలాగే వాష్రూమ్స్ ఉపయోగించిన తర్వాత విధిగా నీళ్లు వదలాలి కదా అధ్యక్ష. తరువాత వచ్చేవారికి ఇబ్బంది లేకుండా పబ్లిక్ వాష్రూమ్స్ ఉపయోగించుకోవాలి కదా అధ్యక్ష. కానీ కొంతమంది నిర్లక్ష్యం వల్ల పబ్లిక్ వాష్రూమ్స్ దుర్వాసన వెదజల్లుతున్నాయి అధ్యక్ష. మన బాయ్స్ వాష్రూమ్స్లో కంపు టీచర్ స్టాఫ్ రూమ్ దాకా వ్యాపించుచున్నాయి అధ్యక్ష. మన టీచర్లు ముక్కు మూసుకోలేక తలుపులు మూసుకుంటున్నారు అధ్యక్ష. దీనిపై అధికార పార్టీ వారు మౌనవ్రతం వీడి తగు చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ శానిటైజర్ కమిటీ మంత్రి కుమారి శశి గారిని ఈ ప్రశ్నపై స్పందించవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. మేము అధికారంలోకి రాగానే మా మొదటి సంతకం ముస్తాబు కార్యక్రమాన్ని అమలులో పెడతారని మన ఎస్పీఎల్ గారు మీకు హామీ ఇచ్చారు అధ్యక్ష. ప్రతిపక్షం వారు ముక్కు మీద వేలు వేసుకునే విధంగా ముస్తాబు బిల్లును రూపొందించి అమలు చేస్తాం అధ్యక్ష. ప్రతి క్లాస్ రూమ్లోని విధిగా అద్దం, దువ్వెన, నెయిల్ కటర్, సోప్, స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంచుతాము అధ్యక్ష. లంచ్ అవర్స్ తర్వాత ప్రతి ఒక్కరూ నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి మధ్యాహ్న క్లాసులకు అటెండ్ అయ్యే విధంగా ముస్తాబు కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతాం అధ్యక్ష. ఇందాక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని ప్రతిపక్షం వారు ప్రస్తావించారు అధ్యక్ష. మా పార్టీ గెలిచిందే ఆడపిల్ల ఓట్లతో అధ్యక్ష. స్కూళ్ళలో ప్రతి చెల్లి అక్కల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని వాళ్ళు తలదించుకునే పనులు మేము కానీ మా పార్టీ సభ్యులు కానీ చేయమని సభలో ప్రమాణం చేస్తున్నాను అధ్యక్ష. మాట ఇచ్చి మడమ తిప్పడం మా బ్లడ్లోనే లేదు అధ్యక్ష. వాష్రూమ్స్ నీట్గా ఉంచుకోవడం మనందరి బాధ్యత. దానికి అవసరమైతే ఆయమ్మల సహకారం కూడా తప్పక తీసుకుని అందరి మెప్పును పొందుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. జీవో నెంబర్ 11457పై గౌరవ కుమారి నిత్యశ్రీ ప్రియా గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. ఈ సంవత్సరం ముందుగానే ఎండలు మనల్ని పలకరించినట్లు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మన స్కూల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన ఫిల్టర్ 10 రోజులు పనిచేస్తే నెలలు మూలన పడుతుంది అధ్యక్ష. దాహం వేసినప్పుడు బావి త్రవ్వుకునే కంటే ముందుగానే దానిపై దృష్టి పెట్టి అధికార పక్షం వారు ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది అధ్యక్ష. మీరు నీటి వృధాను ఆలోచిస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇకపోతే మన ట్యాపులు లీక్ అవుతున్నాయి అధ్యక్ష. మన మోటార్లు తిరిగినట్లే ఉంటున్నాయి. దానివల్ల చాలా మంచి నీరు వృధా జరుగుతుంది అధ్యక్ష. అనవసరంగా నీళ్లు నేలపాలు అవుతున్నాయి అధ్యక్ష. దానివలన చాలా మంచి నీరు వృధా జరుగుతుంది అధ్యక్ష. దాంతో విద్యార్థులందరూ వాటర్ సఫిషియెంట్గా అందడం లేదు అధ్యక్ష. దాంతో వాష్రూమ్కి వెళ్ళాలన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అధ్యక్ష. మీరు నీటి వృధాను అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపడతారో వివరించాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. వాటర్ కమిటీ మంత్రి కుమారి జోష్నిక గారిని ఈ క్వశ్చన్పై స్పందించవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. ఈ సమస్యపై మాకు అనుభవం ఉంది అధ్యక్ష. ఇప్పటికే మన హెచ్ఎం గారు హ్యాండ్ పంప్ రిపేర్ చేయించారు అధ్యక్ష. ఇకపోతే సమ్మర్ వచ్చేసరికి హెచ్ఎం గారితో చెప్పి ఫిల్టర్ని రిపేర్ చేస్తాం అధ్యక్ష. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర నుండి వాటర్ బాటిల్స్లో వాటర్ తెచ్చుకునేటట్లు మోటివేట్ చేస్తా అధ్యక్ష. ఎవరెవరో వాటర్ పైప్స్తో ఆటలు ఆడుతున్నారో
వాళ్ళను చూసి వాళ్లకు ఫైన్లు విధించి ఆ డబ్బులతో వాటర్ పైప్స్ మరమ్మతులు చేయిస్తాం అధ్యక్ష. ఇప్పటికే లంచ్ సమయంలో మా కమిటీ సభ్యులు వాటర్ పైప్స్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. నీటి వృధాన్ని అరికట్టే విధంగా ఫ్లాష్ కార్డులపై స్లోగన్స్ రాసి వాటర్ పైప్స్ల దగ్గర డిస్ప్లే చేస్తాం అధ్యక్ష. ఏ ఒక్క నీటి బొట్టు వృధా కాకుండా చర్యలు చేపట్టి ప్రతి ఒక్కరికి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జీవో నెంబర్ 11457 పై కుమారి హర్షిత గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభకు నా ధన్యవాదాలు అధ్యక్ష. మానవుడు కోతి నుండి రూపాంతరం చెందారు. ఇంకా ఆ కోతి లక్షణాలు మానవులో సజీవంగా మిగిలి ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపించడానికి మన విద్యార్థులను చూపిస్తే సరిపోతుంది అధ్యక్ష. లేకపోతే ఏమిటి అధ్యక్ష, ఎప్పుడు చూసినా ఆ గోడలపై తొంగి చూస్తూ ఆ గ్రిల్స్కు అతుక్కుపోయి రోడ్డుపై చూడటాలు ఇవన్నీ కోతి చేష్టలు గాక మరేమంటారు అధ్యక్ష. మేము అధికారంలోకి వస్తే కోతి ముఖాలను తరిమి కొట్టే కొండముచ్చులను తెస్తామని ప్రగర్భాలు పలికారు అధికార పార్టీ వారు అధ్యక్ష. ఒక్కసారి ఆ కొండముచ్చును చూపిస్తే మేము కూడా తరిస్తాం అధ్యక్ష. రెండవ విషయం అధ్యక్ష, గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు మన విద్యార్థులకు ఎన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా రోడ్డు మార్జిన్ దాటుతున్నారు అధ్యక్ష. మందలిచ్చాల్సిన ఎస్పీఎల్ మాత్రం స్టైల్గా సైకిల్పై వస్తున్నారు అధ్యక్ష. అతన్ని చూసి మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు అధ్యక్ష. ర్యాలీకి వెళ్ళేటప్పుడు లైన్లో వెళ్ళడం లేదు అధ్యక్ష. మనల్ని పబ్లిక్ చూస్తుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో సభకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు ఇలాంటి కష్టమైన సమస్యలను ఎలాంటి పరిష్కారాలు చూపుతారో సంబంధిత ప్రొటెక్షన్ కమిటీ మంత్రి హేమశ్రీ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. ప్రతిపక్షం వారు ప్రతిసారి మమ్మల్ని కోతులను సంబోధిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది 100% ఆ మాట నిజం అధ్యక్ష. మేము ఆది మానవుల నుండి ఆధునిక మానవుడిగా రూపాంతరం చెంది విద్యాబుద్ధి నేర్చుకుని విద్యార్థుల మెప్పి పొంది ఈరోజు అధికార పక్షంలో కూర్చున్నాం అధ్యక్ష. మరి ప్రతిపక్షం వారు మాత్రం భూమి మీద నివసించే వానర జాతి నుండి కాక వేరే గ్రహంతవాసుల అధ్యక్ష, ఏలియన్స్ అయి ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, అందుకే జనంలో తిరగలేకపోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము చేసే పనులు వీళ్ళకి భిన్నంగా ఇబ్బంది కారణంగా ఉంటున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, అందుకే జనం కూడా వీళ్ళకి ఓట్లు బాగా బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి లేకుండా మళ్ళీ మళ్ళీ అదే పాఠాన్ని వల్లిస్తున్నారు అధ్యక్ష. మెట్లుపై తొంగి చూసే విద్యార్థులు ఎవరో ఒకరు ఇద్దరు, అది కూడా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బ్రేక్ బెల్లోనే జరుగుతుంది అధ్యక్ష. కానీ అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అధ్యక్ష. కానీ మా కమిటీ కుర్రాళ్ళు నిరంతరం కటిక కాపలా కాస్తున్నారు అధ్యక్ష. మేము మాకు ఓట్లేసిన విద్యార్థులను కంటికి రెప్పగా కాపాడుకుంటామని సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష. మా ఎస్పీఎల్ స్టైల్గా సైకిల్పై వస్తున్నారని సంబోధించారు అధ్యక్ష. ఆయన స్టైలిష్ స్టార్ అధ్యక్ష, అందుకే అంత బంపర్ మెజారిటీతో కలిపి పొందారు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం విద్యార్థులు లైన్ తప్పక చూడాలని అంతే స్పీడ్గా ముందుకి వెనక్కి వచ్చే విద్యార్థులను కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. అలాగే ఔటింగ్ ర్యాలీలో పాల్గొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మాది అధ్యక్ష. అధ్యక్ష, ఇందాకడ ప్రతిపక్షం వారు కొండముచ్చి అని నన్ను సంబోధించారు అధ్యక్ష. ఈ కొండముచ్చి గజ్జ కట్టి కాలు కదిపితే ఈయనను చప్పట్లు వేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మాది వానర సైన్యం అన్నారు అధ్యక్ష. ఆ వానర సైన్యంతో నేతాజీ స్కూల్కి అండగా కంచు కోట కట్టి గట్టి కవచాన్ని నిర్మిస్తానని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మాదో మాట.
అధ్యక్ష మేము మమ్మల్ని ఏలియన్స్ అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. మేము ఏలియన్సా అధ్యక్ష? అవును కాబట్టే చెప్పారు. మీరు అధ్యక్ష, మేము ఏలియన్స్ అయితే మేము కూడా మనుషులమే. మీరు 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 మేము కాదు ఏలియన్స్. మీరు దయచేసి అందరూ కూర్చోండి. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. 1145 పై గౌరవ కుమారి తేజస్వి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, మాది మంచి ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చేతనైతేనే చేస్తాము, చెప్పిందే చేస్తాము. వీళ్ళు బల్ల కొద్ది చెప్తున్నారు కదా అధ్యక్ష. అధ్యక్ష, అసలు వీళ్ళు దేనిలో మార్పు తీసుకొచ్చారు అధ్యక్ష? క్లాస్ సిపిఎల్ సరిగ్గా క్లాసెస్ మానిటరింగ్ చేస్తున్నారా అధ్యక్ష? కర్ర పెత్తనం చెలాయించాలని వీళ్ళు చూస్తున్నారా అధ్యక్ష? ఇదేనా అధ్యక్ష వీళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన సంస్కారం? ఇందుకేనా అధ్యక్ష వీళ్ళకు ఓట్లు వేసి మేము గెలిపించినది? సహాయపడే గుణం వీళ్ళలో ఎవ్వరిలోనూ కనబడలేదు అధ్యక్ష. విజయ గర్వంతో వీళ్ళంతా విర్రవీగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళకి వచ్చే ఎలక్షన్లో డిపాజిట్లు కూడా తక్కువ అధ్యక్ష. రాగి జావ తర్వాత గ్లాసులు సింక్లోనే వదిలేస్తున్నారు అధ్యక్ష. మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నం ప్లేట్లు కూడా సింక్లోనే వదిలేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు తిన్న ఎంగిలి ప్లేట్లు మన సార్లు మేడంలు కడుగుతామంటున్నారు అధ్యక్ష. వీళ్ళను చూసి మనమంతా సిగ్గుపడాలి అధ్యక్ష. వికలాంగులకు, వృద్ధులకు, పెద్దలకు సహాయం చేయాలని మన ఉపాధ్యాయులు గంటలు గంటలు గొంతు చించుకుని అరిచెప్తున్నది ఎందుకు అధ్యక్ష? వీళ్ళ చెవుల్లో చెట్లు మొలిసినట్లున్నాయి అధ్యక్ష. అందుకేనేమో ఏమీ చేయలేక ఏమీ పట్టినట్టు వినపడినట్లు చేతులు ముడుచుకుని కూర్చున్నారు అధ్యక్ష. దీనిపై గౌరవ ఎస్పీఎల్ గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎస్పీఎల్ గారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు తెచ్చామని చెప్పారు. ఆ విషయాలను సభలో వివరించి ప్రతిపక్షానికి ఆధారంగా నిలవాల్సిందిగా కోరుచున్నాను. నిజాలైపోవు అధ్యక్ష. పాఠశాల నా దేవాలయం లాంటిది అధ్యక్ష. ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థిని నేను దేవుళ్ళుగా భావిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇన్నాళ్ళు ఎలాంటి ఆశయం లేకుండా జీవించాను అధ్యక్ష. నాకు ఓటు వేసి గెలిపించి నా శక్తి సామర్థ్యాలను నాకు గుర్తు చేసినందుకు పాఠశాల సిబ్బందికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అల్లు పెరుగని శ్రామికుడిలా, నిత్య కృషివల్లుడిలా నిరంతరం నేను మా క్యాబినెట్ విద్యార్థులతో సేవలు అందిస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల విద్యార్థులలో అలసత్యం పెరిగిపోయింది అధ్యక్ష. క్లాస్ లీడర్ల పట్ల, ఎస్పీఎల్ల పట్ల గౌరవం తగ్గిపోయింది అధ్యక్ష. మమ్మల్ని మాత్రమే కాదు అధ్యక్ష, టీచర్ల పట్ల కూడా గౌరవం తగ్గిపోయింది అధ్యక్ష. అంతేకాకుండా టీచర్లను ఎదిరిస్తున్నారు అధ్యక్ష విద్యార్థులు. ప్రతి సిపిఎస్ తన అంకిత భావంతో పనిచేసేటట్లు, క్లాసులోని విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్లు వారిని మోటివేట్ చేస్తానని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. నేను ఎస్పీఎల్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎండిఎం రుచిగా శుచిగా వండేటట్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాను అధ్యక్ష. అలాగే విద్యార్థులందరూ స్కూల్లోనే మధ్యాహ్న భోజనం చేసే విధంగా చూస్తానని సభకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాగి జావ విషయంలోనూ రాజీ పడకుండా విద్యార్థులందరూ త్రాగేలా చూస్తానని సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే ఇంతకుముందు మన స్కూల్ విద్యార్థులకు గ్రౌండ్ ముఖమే తెలియదు అధ్యక్ష. ఆటలకి ముఖం వాచిపోయే వాళ్ళు అధ్యక్ష. అలాంటిది హెచ్ఎం టీచర్ గారిని ఒప్పించి ప్రతి శనివారం విద్యార్థులని గ్రౌండ్కి తీసుకెళ్లేటట్లు చేసి విద్యార్థులలోని శారీరక వికాసాన్ని పెంచుకొని మానసిక రిలాక్సేషన్ కలిగించే విధంగా కృషి చేశానని సభా గౌరవంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక ప్రతిపక్షం వారు కర్ర పెత్తనం చెలాయిస్తున్నారని సెలవిచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఎవరు పెత్తనాలు చెలాయించడానికి రావట్లేదు అధ్యక్ష. ఇక్కడ మా పార్టీ చేసే అభివృద్ధి మీకు తెలియజేయడానికి వచ్చాము అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ పెత్తనం చెలాయిస్తుందన్నారు సరే అధ్యక్ష, మరి గత అకాడమీకే 24-25 వాళ్ళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఎక్కడ అధ్యక్ష? వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పమనండి అధ్యక్ష. ఏమీ లేదు అధ్యక్ష. ఇక వాళ్ళు చేసింది ఏదైనా ఉంది అంటే అది వాళ్ళ అరుపులే అని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక ప్రతిపక్షం వారు విర్రవీగుతున్నామని సంబోధించారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇక్కడ విర్రవేగుతుంది? మేము చేసింది చూసి తట్టుకోలేక ఇలాంటి పదజాలం వాడుతున్నారు అధ్యక్ష వీళ్ళు. ఇందాక డిపాజిట్ల గురించి మాట్లాడారు అధ్యక్ష.
డిపాజిట్ల గురించి వాళ్ళే మాట్లాడాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇకపోతే వాళ్ళు చేసిన అభివృద్ధి కన్నా వాళ్ళ అబద్ధాలే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. సాయం చేసే గుణం వీళ్ళలో ఒక్కరిలోనూ లేదన్నారు. సాయం చేసే గుణం గురించి వీళ్ళ పార్టీ సభ్యులే మాట్లాడాలి అధ్యక్ష. ఇంతకుముందు మా శానిటేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు ప్రతిపక్షానికి ఎలక్షన్లప్పుడే ఇలాంటివి గుర్తుకొస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయి ఇప్పుడు మాత్రం మాపై ఇలా విరుచుకుపడడం భావ్యం కాదు అధ్యక్ష. అధ్యక్ష, నా చివరి రక్తపు బొట్టు నా తుది శ్వాస విడిచే వరకు సేవే నా పరమవధిగా తలించి నా భుజస్కంధాలపై మీరు ఉంచిన ఈ బృహత్కార కార్యాన్ని నెరవేరుస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మేము సభలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నాం అధ్యక్ష. దీనికి స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. సభలో ఇప్పుడు మన గౌరవ ఎస్పీఎల్ గారు పాఠశాలలో మొక్కలు నాటే బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీనిపై అవును అన్నవారు చేతులెత్తండి. దీనిని ఎక్కువ మంది ఆమోదించారు. దీనిని నేను అనుమతిస్తున్నాను. ఎస్పీఎల్ గారు బిల్లును ప్రవేశపెడతారు. 3 నెలల తర్వాత మనం చేసిన పనులే మాట్లాడతాయి అధ్యక్ష. అధ్యక్ష, మాది విద్యార్థుల ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, మేము విద్యార్థులు అభివృద్ధి పైన దృష్టి పెట్టాము అధ్యక్ష. మీరు కేవలం మాపై దృష్టి పెట్టారు అధ్యక్ష. మాకు పిల్లలపైన శ్రద్ధ ఉంది కాబట్టి మేము ఈ బిల్లును తెచ్చాము అధ్యక్ష. టౌన్ మొత్తం మన స్కూల్ వైపు చూస్తుంది అధ్యక్ష. ఇది ఒక విప్లవాత్మకమైన చర్య అధ్యక్ష. 1 స్టూడెంట్ 1 ట్రీ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష. మన స్కూల్లో 250 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. సంవత్సరానికి ఒక పుట్టినరోజు జరుపుకుంటే కనీసం 200 మొక్కలు నాటవచ్చు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి పేపర్లో మాత్రమే అక్షరాలు పెద్దగా పచ్చగా ఉన్నాయి అధ్యక్ష. కానీ మనకు ఆ మొక్కలు నాటే జాగా ఏది అధ్యక్ష? అధ్యక్ష, మన ఎస్పీఎల్ గారికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అధ్యక్ష. మన స్కూల్ విద్యార్థులు కూర్చోవడానికి, నిలబడి ప్రేయర్ చేయడానికే ఖాళీ లేదు. ఇక మొక్కలు నాటే స్థలం ఎక్కడుంది అధ్యక్ష? ఇంకా విద్యార్థులు బ్యాగ్లో మట్టి పోసి మొక్కలు నాటాలి అధ్యక్ష. విద్యార్థులు త్రాగడానికి, వాడుకోవడానికే నీరు సరిపోవడం లేదు. ఇంకా మరి మొక్కలకి ఎలా నీళ్ళు పోస్తారు అధ్యక్ష? ఇంకా ఇంటి దగ్గర నుండి విద్యార్థులు వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి మొక్కలకు పోయాలి అధ్యక్ష. ఇది తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మొక్కలంటే మర్రి చెట్టు, వేప చెట్లు కాదు అధ్యక్ష. కుండీల్లో పూల మొక్కలు, క్వాంటైన్ మొక్కలు పెంచుకోవచ్చు అధ్యక్ష. మనసుంటే మార్గం ఉంటుంది అధ్యక్ష. లేనిపోని కాకమ్మ కబుర్లు చెప్పి బిల్లును పక్కదో పట్టిస్తున్నారు అధ్యక్ష ప్రతిపక్షం వారు. ధన్యవాదాలు అధ్యక్ష. కాకమ్మ కథలు చెప్పట్లేదు అధ్యక్ష. మొక్కలు నాటడానికి కుండీలు ఉండాలి. కుండీల్లో మొక్కలు నాటి పెట్టడానికి ప్లేస్ ఉండాలి కదా అధ్యక్ష. ఆ మొక్కలే ప్లేసులు ఆక్రమించేసుకుంటే ఇక పిల్లలు ఎలా కూర్చుంటారు అధ్యక్ష? సమాధానం లేదా? సేమ్ అలాగే నాటుతామని మేము చెప్తున్నాం. అది ప్లేస్ ఏది? ప్లేస్ ఇప్పుడు ఉంది కాబట్టి అక్కడే నాటుతామని మేము. విద్యార్థులు ఎక్కడ కూర్చుంటారు? విద్యార్థులు ఎక్కడ కూర్చుంటారు? ఇప్పుడు అలా కూర్చుంటున్నారు. ఆకాశంలో కూర్చుంటారా? అంతలేదు, కిందే కూర్చుంటారు. ఆకాశంలో కూర్చుంటారా? భూమి మీద ఉంటారు. భూమి మీద కూర్చుంటారు. దయచేసి అందరూ కూర్చోండి. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను.
అధ్యక్ష వాళ్ళ మైకులు కట్టేశారా? ఏం మాట్లాడలేదేంటి? మాటలు లేవు, ఏం లేవు. చేతల ప్రభుత్వం. దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఏదధ్యక్ష? మీకు కళ్ళు లేని కబోదుల్లో బిహేవ్ చేస్తే మేమేం చేయలేము అధ్యక్ష. కుండీల్లో నాటి పెడతాము, పిల్లలకి ప్లేస్ ఉండదు. కళ్ళు లేని కబోదుల అధ్యక్ష మీరు. అక్కడ అంత ప్లేస్ కనబడలేదు అధ్యక్ష. వెనకాల అక్కడ కూడా ఆడుకుంటున్నారు కదా అధ్యక్ష. మొక్కలు నాటితే గ్రౌండ్ తీసుకెళ్లేదు ఎందుకు అధ్యక్ష? అక్కడ ఆడుతున్నారా అధ్యక్ష? రావట్లేదా? మీకు సమాధానం లేదా? అక్కడ మొక్కలు పోయినసారి నాటితేనే అక్కడ ఆడి మొత్తం పాడు చేశారుగా. మీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అది మా అధికారం కాదు. అలాంటప్పుడు గ్రౌండ్ కూడా మా అధికారంలోనే జరిగింది. అది ఎలక్షన్ ముందే వెళ్ళాం మనం గ్రౌండ్ కి. అది ఈ అకాడమిక్ ఇయర్ లో జరిగింది. అది ఈ అకాడమిక్ ఇయర్ లో జరిగింది. పిల్లల్ని ఎక్కడ కూర్చోబెడతారు? అక్కడ కూర్చోబెట్టి ప్రేయర్ చెప్తున్నారా? అవును చెప్పు. అవును. వర్షం పడినప్పుడు ఎక్కడ? వర్షం పడినప్పుడు ప్రేయరే జరగట్లేదు. అది మీ అధికారం, అది ప్రతిపక్షానికి కనబడలేదా? సమాధానం లేదా? అందరూ సైలెంట్గా ఉండండి. అక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా, అప్పుడు వాళ్ళకి కాళ్ళ మీద పూల కుండీలు పడితే మీరేం ఎందుకు? ఉపాధ్యాయులు రాకపోతే అక్కడ ఆడుకుంటున్నారు కదా. ఉపాధ్యాయులు రాకపోతే వేరే టీచర్ వెళ్తారమ్మా. అక్కడే మొక్కలు నాటండి. పిల్లలందరూ మీకు తెలియకుండా వెళ్ళి అక్కడ పడేస్తే మీరేం చేస్తారు? మేము అందుకే ఎన్రోల్మెంట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసాం. బ్రేక్ బెల్లిలో ఏం చేస్తారు? మీరు చూస్తారేంటి అక్కడ బ్రేక్ బెల్లిలో ఉండి? మా కమిటీ సభ్యులు ఉంది అందుకే అమ్మా. బ్రేక్ బెల్ కాదు, ఖాళీ పీరియడ్ వస్తే కిందకి వెళ్ళిపోతున్నారు అందరూ. కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అక్కడే చుట్టూరు ఆడుకుంటారు. ఖాళీ పీరియడ్ లేకుండా చూస్తాం. ఖాళీ పీరియడ్ లేకుండా చూస్తారా? ఒక్కొక్క క్లాస్ తీసుకెళ్తున్నారు. మిగిలిన క్లాసులందరూ ఇక్కడ ఆడుకుంటారు. ఒకవేళ 9th క్లాస్ ఆ రోజు క్లాస్ పీరియడ్ ఉంది, దాని నెక్స్ట్ డే వాళ్ళకి అప్పుడు ఉంటే అప్పుడు ఏం చేస్తారు? 9th క్లాస్ వాళ్ళు అడగండి. సపోజ్ ఏదో క్లాస్ కి ఖాళీ పీరియడ్ ఉంది, గ్రౌండ్ కి తీసుకెళ్లారు అనుకోండి. అప్పుడు వెనకాల ఉన్న చిన్న పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు వాళ్ళని గ్రౌండ్ కి తీసుకెళ్లరుగా. మీరు క్లాసులు మీరు క్లాసులు వినకుండా ఓన్లీ పిల్లల్ని చూస్తూ ఉంటారా? అందరికి ఒకే రోజు రావట్లేదు అధ్యక్ష. స్పోర్ట్స్ పీరియడ్ ఒక రోజు ఒకరికి ఉంటే శుక్రవారం, ఒక రోజు ఉంటే ఒక రోజు సాటర్డే ఉంటుంది. అదే నేను అంటున్నా. ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళకి ఖాళీ పీరియడ్, గేమ్స్ పీరియడ్ ఉంది. నువ్వు మాట్లాడుకో అమ్మాయి, మాట్లాడుకో. చెప్పండి. 9th క్లాస్ వాళ్ళకి గేమ్స్ పీరియడ్ ఉంది, తీసుకెళ్లారు. అప్పుడు వాళ్ళ ఖాళీ పీరియడ్ ఉంది, అప్పుడు వాళ్ళు ఆడుకుంటారు. అప్పుడు అందుకే కింద క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్ అనేవి ఏర్పాటు చేశారు. ఒక రూమ్ లో కూర్చొని ఆడుకుంటారు. కూర్చోండి. వాళ్ళ పీరియడ్ వచ్చినప్పుడు దయచేసి సభ్యులందరూ కూర్చోండి. ఓకే, ఒక 2 నిమిషాలు ప్లీజ్. మనం ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో చేశామో ఆ ఉద్దేశం 100% సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రశ్నించే తత్వం అనేది నేను ఇంత స్క్రిప్ట్ రాసింది అయిపోయింది, కానీ చివరిలో నేను రాయలేదు. కానీ మీరు ప్రశ్నించే తత్వం నేర్చుకున్నారు. గణతంత్రం అంటే ఏమిటి? జెండా ఎగరేసి ఇంటికి వెళ్ళిపోయి చాక్లెట్ తీసుకోవడం కాదు కదా. ప్రశ్నించాలి. ఎవరైతే పాలకులు ఉంటారో, పాలకులు అంటే ఎవరిక్కడ డెమోక్రసీలో ప్రజలే పాలకులు. ఎవరైతే ఓటేశారో వాళ్ళంతా పాలకులే. ఎప్పుడైతే మనం ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటామో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు దాకా మనం మాట్లాడాల.
ఏదైనా సరే సర్దుకుపోదాం, మనకెందులని ఊరుకున్నాం. ఎవడో మనం బయటికి వెళ్ళి క్యూలో నిలబడితే మన ముందొచ్చి ఎవడైనా నిలబడితే ఎందుకులే మనకెందుకని ఊరుకున్నాం. కానీ ఇప్పుడు మనం ప్రశ్నించాలి. పొద్దునుంచి సాయంత్రం దాకా నేను నిలబడితే నువ్వెందుకు వచ్చావని అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఓటేసిన వాళ్ళు ప్రశ్నించాలి. మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం ఎలా ప్రశ్నించుకుంటాం? ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులే కాదు, బాధ్యతలు, మనకు ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి. ఎవరైతే బాధ్యతలను విస్మరించకుండా ఉంటారో వాళ్ళు హక్కులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హక్కులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించినప్పుడే నిజమైన పౌరుడు అనిపించుకుంటాడు. అలాంటి పౌరులు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నారు. ఈ కార్యక్రమం చేయటం వల్ల విద్యార్థుల్లో ప్రజాస్వామ్యాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మీకు 18 సంవత్సరాలు రాకముందే నేర్చుకున్నారు. మన క్లాసులో ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ విద్యార్థుల్ని మనం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయించాం. అలాగే గెలిచిన వాళ్ళని అధికార పక్షంలో కూర్చోబెట్టాం, ఓటమి పాలైన వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం. తర్వాత మరి ఏ విధంగా అధికారంలో వచ్చినప్పుడు లోపాలను ఎత్తి చూపిస్తాలో ఆ లోపాలను సౌర్యంగా వివరించడానికి ఇక్కడ మనం ఈ రోజున మాక్ అసెంబ్లీని కండక్ట్ చేసుకుని మన స్కూల్లో జరిగే విషయాల్ని ఎజెండాగా తీసుకుని ఇక్కడ చర్చించాం. దీనివల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు అలవర్చాయి. అలాగే ఆత్మవిశ్వాసం పెరిగింది. మీరు ఎక్కడైనా సరే రాణించడానికి ప్రపంచంలో మరి మనం ఏ మూలకెళ్ళినా రాణించాలంటే దానికి కారణం నాయకత్వ లక్షణం ఉండాలి, భావ వ్యక్తీకరణ ఉండాలి, ప్రశ్నించే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఈ రోజున మీలో వచ్చేసింది. నేను రాసిన స్క్రిప్ట్ కన్నా మీరు ఎక్కడైనా సరే ఇదే టెంపోతో ఉంటారు అని నా కాన్ఫిడెన్స్ కలిగింది. నేను పడ్డటువంటి కృషి ఈ రోజున నేను సఫలమైంది. కాబట్టి మనం విద్యార్థులుగా, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాలు సఫలం కావాలంటే మనం ఉత్తమమైనటువంటి పౌరులు ఉండాలి. ఆ ఉత్తమమైన పౌరులు ఇక్కడే క్లాస్ రూమ్లోనే నుంచే వస్తారు. కాబట్టి దాని కొరకు మరి మనం ఈ ప్రయత్నం చేశాం. దీనికి అనుమతి ఇచ్చినటువంటి మన హెచ్ఎం మేడం గారు, అలాగే సహకరించినటువంటి మన పాఠశాల సిబ్బంది, ముఖ్యంగా విద్యార్థులు. ఎందుకంటే 199 మంది పిల్లలు టీచరు క్వశ్చన్ లేపితే వచ్చినా సరే చెప్పే ధైర్యం ఉండదు. బోర్డు మీదకి రమ్మంటే కాళ్ళు నొత్తాయి. కానీ ఇక్కడ మీరు చూస్తే చిచ్చర పిడుగుల్లా ఎదుటిపైన విజృంభిస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. కాబట్టి మేము కోరుకునేది కూడా ఈ మార్పే. మరి ఇదే విధంగా దీన్ని కొనసాగించాలని కోరుచు ఇప్పుడు మన హెచ్ఎం గారు మిమ్మల్ని గురించి మాట్లాడతారు. విద్యార్థులకు, పిల్లల యొక్క తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన స్కూల్లో నేతాజీ మున్సిపల్ హై స్కూల్కి నేను కొత్తగా రావటం జరిగింది. వచ్చిన తర్వాత అర్థమైంది మన పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా. మన సోషల్ మాస్టర్ తక్కువ టైంలోనే మనకి మాస అసెంబ్లీ పెడతారని అన్నారు. కానీ నేను ఏముందిలే, ఎట్లా పెడతారు అసెంబ్లీ అంటే పెద్ద కాన్సెప్ట్ కదా అని నేను సరిగా పట్టించుకోలేదు. కానీ ఒక వారం టైంలోనే పిల్లల్ని చక్కగా రెడీ చేసి పిల్లలందరికీ స్క్రిప్ట్స్లు రాసిచ్చి చక్కగా అప్పుడు ఇంత తక్కువ టైంలోనే మరి ఈ విధంగా గ్రాండ్గా సక్సెస్ చేస్తారనుకోలేదు. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఈ గణతంత్ర దినోత్సవం రోజు మన మాస్టారు ఈ స్క్రిప్ట్ వేయటం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలా చేస్తారనుకోలేదు. అసలు వాయిస్ కానీ, గంభీరత్వం కానీ, మాటలు పిల్లలు ఒకళ్ళు మించిన ఒకళ్ళు అనమాట, బాగా చెప్పారు. మన గౌరవులైన ముఖ్యమంత్రి గారు సభలో అప్పుడు నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు ఉన్నప్పుడు మంచిగా అక్కడ ఒక పిల్లలతో అసెంబ్లీ పెట్టించారు. మనం ఊరికే టీవీలో ఉండే చూసాం. కానీ ఇప్పుడు మనం అక్కడే చూస్తున్నట్టు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నట్టు ఉంది నాకు. అసలు మేము కూడా లీనమైపోయాం. ఈ విధంగా మనం అసెంబ్లీలో అక్కడ ఉన్నాం కానీ ఇక్కడ ప్రత్యక్షంగా అసెంబ్లీ చూసినట్టే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పాను. పిల్లల యొక్క పేరెంట్స్ ఇంకా రాలేదు. ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా అందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాము. లాస్ట్లో నాకు అనిపించింది వీళ్ళు స్క్రిప్ట్లు రాయాలి, దానికి వీళ్ళు నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయి పోట్లాడుకుంటున్నారు.
ఏంటి అసలు ఇది అర్థం కాల. నేను టీచర్తో చెప్పా, వీళ్ళేం నిజంగానే స్కూల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇక కావాలనే పోట్లాడుకుంటున్నారు వీళ్ళని అర్థమైపోయింది నాకు. అంటే వాళ్ళకి లోపల చాలా ఇదిగా ఉంది. మీకేమైనా లోపాలు ఉన్నా కూడా మన స్కూల్ తరపున ఒక హెచ్ఎంగా ఇంకా బాగా డెవలప్ చేసుకుందాము. మీరు కానీ పేరెంట్స్ కానీ నాకు కొంచెం సహాయ సహకారాలు అందిస్తే స్కూల్ని బాగా మంచి పేరు తీసుకొస్తామని ఆశిస్తున్నాను. పిల్లలు మంచిగా చదువుకొని మా స్కూల్లో కూడా మాస్టర్ సోషల్ మాస్టారు చాలామందికి ఈ ఎస్ఐ రైటింగ్ కానీ తర్వాత డిబేట్ కానీ మంచిగా ప్రిపేర్ చేసి వాళ్ళకి మాకు స్కూల్కి ప్రతి సంవత్సరం ఒక 10 మంది పిల్లల దాకా మాకు బహుమతులు రావడం జరుగుతుంది. మరి ఈ అంతగా చదువుతున్న పిల్లల్ని ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఈ నేతాజీ మున్సిపల్ స్కూలు మంచి పొజిషన్కి రావాలి. నెక్స్ట్ ఇయర్ కూడా 10th క్లాసు ఫస్ట్ బ్యాచ్ మొదలవుతుంది. మేము 100% మా స్టాఫ్ అందరం కూడా మంచి రిజల్ట్ ఇప్పిస్తామని మేము సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనం శివరామకృష్ణ మాస్టర్ని అనుకున్నాము. తెర వెనక నుండి అంతా దర్శకత్వం వహించిన భాను తేజ సారు శివరామకృష్ణ మాస్టర్ వెనకుండి బాగా నడిపించారు. మరి మాస్టర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. రండి ఒకసారి వచ్చి పిల్లలతో మాట్లాడండి. రండి సార్, రండి. మీ పేరెంట్ కూడా ఒకళ్ళు రండి సార్. కాదు, మీరు కూడా విన్నారు కదా పిల్లలది, మీరు కూడా రండి సార్. మా పిల్లల గురించి కొంచెం చెప్పండి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇలాంటి గణతంత్ర దినోత్సవం రోజున మన స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముందుగా మన సోషల్ సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం అయితే నాకు చాలా నచ్చింది. మొన్న మనం నారా లోకేష్ గారు కండక్ట్ చేసినటువంటి మాక్ అసెంబ్లీని చూసాము. అది టీవీలో చూడటం జరిగింది, కానీ ఇక్కడ డైరెక్ట్గా అసెంబ్లీ చూస్తున్న అనుభవాన్ని మాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. అలాగే మన పిల్లల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళని ఒక్కొక్కరిని చూస్తుంటే ఫ్యూచర్ లీడర్స్ లాగా కనిపిస్తున్నారు నాకు. అందరికీ కూడా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. చాలా బాగా పర్ఫామ్ చేశారు సార్. రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఒక ఎత్తు అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ మరొక ఎత్తు. అలా మన ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్గా మార్చినందుకు సోషల్ సార్కి అలాగే పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్ ఆఫ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్. థ్యాంక్ యూ సార్. రెండు పేరెంట్స్ ఒకళ్ళు వచ్చి, మీరిద్దరిలో ఎవరు వచ్చినా పర్వాలేదు, రండి సార్. ఒకళ్ళు వచ్చి పిల్లలు మరి ఈ విధంగా మీ పిల్లలే కదా సార్. మాస్టర్ తులసిరాము పొట్టి శ్రీరాములు స్కూల్లో మాస్టారు మరి ప్రోగ్రాం చూడటానికి ప్రత్యేకించి మీకోసం వచ్చారు. మాస్టారు మరి మన పిల్లలు ఏ విధంగా చెప్పారు మాటల్లోనే విందాము. థ్యాంక్ యూ. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్గా మరి ఈరోజు మంచి ప్రోగ్రాంని శివరామకృష్ణ మాస్టారు మాక్ అసెంబ్లీ చాలా అద్భుతంగా నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ కానీ పిల్లల్ని తయారు చేసిన విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి అపీరెన్స్ కానీ చాలా చక్కగాను బాగా పెర్ఫార్మెన్స్ కూడా బాగా చక్కగా చేశారు. మరి ఇలాంటి అవకాశం అనేది పిల్లలు మీకు లైఫ్ లాంగ్ అనేది ఇలాంటి మెమరీ మీకు గుర్తుండిపోతుంది. మాకు ఇలాంటి మాస్టర్ ఉన్నట్లయితే మేము కూడా అలాంటి మెమరీస్ మాకు కూడా ఉండేవి. ఇలాంటి టీచర్స్ ఉండటం అనేది మీ యొక్క అదృష్టంగా భావించాలి మీరు. మరి నేతాజీ స్కూల్ టౌన్లోనే టాప్ స్కూల్ ఇది. మరియు ఈ స్కూల్ రీసెంట్గా అయింది కాబట్టి మంచి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఉన్నటువంటి స్కూల్లోనే నెంబర్ 1 స్కూల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మా స్కూల్ గురించి చాలా బాగా చెప్పారు. మరి టౌన్ మొత్తంలో ఫస్ట్ స్కూల్ మాస్టర్ పొగిడినట్టుగానే మరి నెక్స్ట్ ఇయర్ మంచి రిజల్ట్తో మనము మోగిపోవాలి. చేపిస్తారా 9th వాళ్ళు? నెక్స్ట్ ఇయర్ మన ఫస్ట్ బ్యాచ్ స్కూలు అప్గ్రేడ్ అయిన తర్వాత హై స్కూల్గా ఫస్ట్ బ్యాచ్ మీరే కాబట్టి మంచి ఫలితాలు తీసుకురావాలి. ఇప్పుడు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశారో మన స్కూల్ కూడా ఆ విధంగా మనం తీసుకురావాలి. తర్వాత పేరెంట్ మన పిల్లల గురించి 2 మాటలు మాట్లాడండి. రండి సార్, రండి. అక్కడుండే మాట్లాడండి. 2 మాటలు మీ పిల్లలు ఎలా చేశారు దానికి ఆహ్వానించకపోయినా కూడా. అదే మరి విద్యా కమిటీ విద్యా కమిటీ చైర్మన్ గారు మన ఫస్ట్ నుంచి ఈ ప్రోగ్రాం తిలకించి ఉన్నారు. వాళ్ళ అమ్మాయి కూడా దీనిలో ఉండటం జరిగింది. మన స్కూల్ గురించి 2 మాటలు చెప్పండి అమ్మా. పిల్లలు ఏ విధంగా చేశారు? ముందుగా పిల్లలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు.
పిల్లలు చాలా బాగా చేశారు, చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా అసెంబ్లీలోకి వచ్చినట్టు ఉంది నాకు. అసలు మాటలు రావట్లేదు నాకు చెప్పడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం గారికి, టీచర్స్ అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక నాకు మాటలు రావట్లేదు, నేను చెప్పలేదు. చాలా బాగా చేశారు పిల్లలు, అసలు అసెంబ్లీలో ఉన్నట్టే ఉంది నాకు మాత్రం. ఇంకా అంతే సార్. 10th క్లాస్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, పిల్లలందరూ బాగా చదివి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మన 10th క్లాస్ బాగా నేతాజీ మున్సిపల్ హై స్కూల్లో బాగా చెప్తున్నారని ఇంకా పిల్లలు బాగా జారాలి మన స్కూల్లో, అదే కోరుతున్నాను. 9th క్లాస్ పిల్లలు బాగా చదవాలి నెక్స్ట్ ఇయర్. మీరు కూడా మాకు కృషి చేసి పిల్లల్ని ఇంకా ఎక్కువ మందిని చేరేటట్లు చేస్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా మేము కూడా దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాము. థ్యాంక్ యూ అమ్మ. మరి అసెంబ్లీలో చూస్తున్నట్టే ఉందంట మన చైర్మన్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరన్నా మాట్లాడారు? మరియు మా భానుతేజ సార్కి ఇలాంటి కాన్సెప్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసినందుకు మా హెచ్ఎం గారి తరపున, మా తరపున, స్టాఫ్ తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.